తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలిపారంటూ చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టత కావాలని ఇక స్పష్టత ఇవ్వాలని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. తమ పార్టీ హయాంలో లడ్డూలో జంతు కొవ్వు వాడారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లేదా ల్యాబ్ నివేదికల నేపథ్యంలో ఒక నిర్దిష్ట ప్రకటన చేయాలని ఆయన కోరారు. తిరుపతి లడ్డూలో ఎలాంటి జంతు కొవ్వు లేదని ల్యాబ్ నివేదికలు స్పష్టంగా తేల్చి చెప్పాయని సజ్జల అన్నారు. ఈ అంశంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని దీనిని తీవ్రంగా పరిగణించాలని అన్నారు. ముఖ్యమంత్రి వంటి ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి ఇంత బాధ్యతారహితమైన ప్రకటన చేసినందుకు ఆయనను నిలదీయాలని పేర్కొన్నారు. నిజంగా సుబ్బారెడ్డి గారు ఏదైనా తప్పు చేసింటే ఇది కామన్ సెన్స్ పిల్లలనే ఎవడని చెప్తాడు. పోయిపోయి సుప్రీంకోర్టు దగ్గరికి ఆయన ఎందుకు పోతాడు? నేరుగా అయ్యా అన్యాయమైన ఆరోపణ చేశారు, మీరే దీన్ని చేసేసి న్యాయం చేయండి, ఈ అన్యాయాన్ని సరిదిద్దండి, ఇక్కడ మహాపాపం జరుగుతోంది అన్నారు. పోనీ సుప్రీంకోర్టు ఏం కామెంట్ చేసింది? ఓ బాధ్యత కలిగిన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి అలాంటి బాధ్యతారహితమైన అంత ర్యాష్ కామెంట్స్, హేస్టీ కన్క్లూజన్ కు ఎట్లొస్తారు అది కూడా ప్రశ్నించిందిగా. నువ్వు ఇన్వెస్టిగేషన్ లేదు, ఎలాంటి దాని మీద డిపార్ట్మెంట్ ఏదైనా లేదు, బోర్డు వైపు నుంచి లేదు, ఎలాంటిది లేకుండా ఒక ముఖ్యమంత్రి తనకు డైరెక్ట్ సంబంధం లేదు. కొన్ని ఆయన ఏం పర్చేజ్ డిపార్ట్మెంట్ చూసేవాడు కాదు, టీటీడీ బోర్డు మెంబర్లకే సంబంధం లేదు, చైర్మన్ కు సంబంధం ఉండదు, ఈఓకు సంబంధం ఉండదు, దానికి సపరేట్ సిస్టమ్ ఏదో ఫామ్ చేసిన దాంట్లో ఒక ముఖ్యమంత్రి ఏ రకంగా ఈ కామెంట్ చేశాడు అని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. సో ఇవన్నీ ఏం సూచిస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన ఏకైక విద్య, ఆయన గాని నేను గతంలో కూడా అన్నప్పుడు వాళ్ళు రియాక్ట్ అయ్యారు, ఇది ఒక ప్రత్యేకమైన తెగ, అది ఒక రాక్షస తెగ లాంటిది. అంటే ఒక సైకో, దీంతో ఎదుటివాడు కోలుకోకుండా అత్యంత అన్యాయమైన దారుణమైనది ఎంత దెబ్బ కొడితే ఆ షాక్ నుంచి వాడు కోలుకోలేంత కొట్టాలి. ఎందుకంటే ప్రచారం మన చేతిలో ఉంది కాబట్టి అదే కంటిన్యూ చేస్తే ఏమంటారు, ప్రాణం డైరెక్ట్ తీయకుండా తీసేయచ్చు, వేరే రకంగా చేయకుండా. ఇది ప్రాణం తీయడమే, వ్యక్తిత్వ హననం అంటాం కదా. అలాగే ప్రభుత్వ రెప్యుటేషన్ హననం కానీ కోట్లాది మంది వ్యక్తిత్వాల హననాలు కూడా ఇప్పుడు నేనే హిందువులు ఎవరైతే, హిందువులే కాదు ఎవరైనా వెంకటేశ్వర స్వామిని భక్తితో మొక్కే వాళ్ళు అందరూ ఉంటారు. భక్తి ఉండేవాడు ఎవడైనా ఏ దేవుడైనా మంచి చేయాలనుకుంటారు, భక్తితో మొక్కుంటారు. వాళ్ళందరూ కూడా అసలు ఆ ఊహ ఎట్లొచ్చింది అనేది ఇప్పుడు షాక్. అందరూ ఆ రోజు షాక్ తిన్నారు. నిజంగా ఎవరైనా చేసింటే అంత ఘోరమైంది అనే దానికి షాక్ తిన్నారు. ఈ రోజు అంతకంటే ఇంకా ఘోరమైన షాక్, ఊహించలేని షాక్ ఏంటంటే ఒక మనిషి అనేవాడు ఇంత అన్యాయమైన నీచమైన పాపిష్టి ఆరోపణ చేయగలడా, అందులోనూ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు, సభ్య సమాజంలో ఉండాలనుకునేవాడు, ఉండాల్సిన అర్హత ఉన్నవాడు ఎవడైనా ఇలాంటి మాట అంటాడా అనే షాక్ ఐ థింక్ అప్పుడు లేకపోయినా ఇప్పుడు